A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2026-27 బడ్జెట్ రూపకల్పనపై నీతి ఆయోగ్లో ప్రధాని భేటీ. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులపై నిపుణులతో ప్రధాని చర్చ. ఉపాధి సృష్టి, డిజిటల్ ఎకనామీపై కీలక సూచనలు. రైతులు, ఎంఎస్ఎంఈలపై దృష్టితో బడ్జెట్ అవసరమన్న అభిప్రాయం. బనకచెర్లకు అనుమతులు వచ్చినా స్పందన లేదని హరీష్ రావు విమర్శ. నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారని హరీష్ రావు వ్యాఖ్య. తెలంగాణ నీటి హక్కులపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం. సంక్రాంతి ప్రయాణికులకు టోల్ మినహాయించాలని కేంద్రానికి లేఖ. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలన్న మంత్రి కోమటిరెడ్డి. ట్రాఫిక్ రద్దీ నివారణకు ముందస్తు చర్యల సూచన. టోల్ మినహాయింపుతో ప్రయాణికులకు ఊరట. స్కీమ్ల పేర్లు మార్చి ప్రయోజనాలను మోసం చేస్తున్నారన్న వేణుగోపాలకృష్ణ విమర్శ. సూపర్ 6 పథకాలు విఫలమయ్యాయని ఆరోపణ. పాలనలో పారదర్శకత లేదని మాజీ మంత్రి వ్యాఖ్య. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపణ. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు లేకపోవడం అన్యాయమన్న ఆర్ కృష్ణయ్య. ప్రైవేట్ రంగంలో బీసీలకు ప్రాతినిధ్యం లేదని విమర్శ. కులగణన ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని డిమాండ్. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు. బనకచెర్ల ప్రాజెక్టుకు అవసరమైన కీలక అనుమతులు సిడబ్ల్యూసీ నుంచి వచ్చాయని, అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అనుమతులు వచ్చినా ప్రభుత్వం పడుకున్నట్లు నటిస్తోందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలకే పరిమితమై రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. గురువుకు గురుదక్షిణ ఇస్తున్నాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన నీళ్లను అక్కడికి మళ్లించాలా అని ప్రశ్నించారు. నీటి వనరుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసీలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే. చెర్లైన పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసారు. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా, లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా, గోటీలాడుతా, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under. In excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi, Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway, during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 3 lakh cusecs ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ జూలై టు ఆగస్ట్ అండ్ 1 lakh cusecs ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ సెప్టెంబర్ టు అక్టోబర్, అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ఆన్గోయింగ్ చింతలపూడి అండ్ ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫ్రమ్ పోలవరం స్పిల్వే 418 టీఎంసీలు ఉంటాయి. అంటే
1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790, 3,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ aforesaid lift irrigation schemes in both the above mentioned cases is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annex G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 జూలై 2025, సమయం 1:37 సంక్రాంతి పండుగకు వెళ్లి వచ్చే వాహనాలపై టోల్ వసూలు చేయొద్దని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పండుగల సమయంలో సుదీర ప్రయాణాలు చేసే ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలన్నదే లక్ష్యమన్నారు. ప్రయాణికులు రోడ్డు భద్రతపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ నివారణ, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పండుగ వేళల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం అమలైతే లక్షలాది ప్రయాణికులకు ఊరట కలుగుతుందన్నారు. అటు అబ్దుల్లాపూర్ మెట్ తూప్రాన్ నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటలు ఇలా లక్షల వెహికల్, దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు, 600 ట్రైన్లు కాక పోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు ఆర్ఎంఈకి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ పెట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్లు గుర్తుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అంబులెన్స్లు, క్రేన్స్, డాక్టర్స్ మధ్యలో, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేట్ అయినా కానీ. ఇంకొకటి ముఖ్యమైనది, మా ఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ, చౌటుప్పల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ ని బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గానీ, ఇది ఫస్ట్ టైం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ క్రేన్లతో సహా ఎన్ని కిలోమీటర్లకు క్రేన్ పెట్టారు. నిన్న సీఎం గారితో మాట్లాడితే గౌరవ సీఎం గారు కూడా డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉదయం డీజీ గారు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు రేపు మళ్ళా వాళ్ళు కూడా రివ్యూ పెట్టుకుని ప్రతి 50 మీటర్లకు కానిస్టేబుల్ ఉండే విధంగా ఎక్కడ ఒక వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడమని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ కి అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర అందరికి ఈ ఫ్లాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని. అవసరమైతే మేము నామినల్ గా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చి అంత ఇయ్యలేము, నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటలు రివ్యూ పెట్టుకుని వనస్థలపురం, ఆయత్నార్ గాని. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 11% ముదిరాజులు సర్పంచ్లుగా గెలిచినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. గ్రామ స్థాయిలో ముదిరాజులకు ప్రజల మద్దతు పెరుగుతుందని అనడానికి ఇది నిదర్శనమన్నారు. అయితే చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ముదిరాజులు వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా బలపడితేనే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు.
స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆలోచనతో ఆ సంకల్పంతో ఈరోజు కులగణన చేస్తే డాటాకి అంబేద్కర్ డాటా ద్వారా ముదిరాజులమే ఎక్కువ ఉన్నామని సంఖ్య కూడా మనకు తెలిసిపోయింది. సంఖ్య కౌంటింగ్ లో తెలుస్తా ఉంది, సంఖ్య జనాభాలో తెలుస్తా ఉంది, సంఖ్య సర్పంచుల గెలుపులో తెలుస్తా ఉంది, సంఖ్య ఉప సర్పంచుల గెలుపులో కూడా అధికారికంగా ముదిరాజులే గెలిచడం, కౌన్సిలర్లను కూడా అధికారికంగా ముదిరాజులమే గెలిచడం. కానీ బాధ అంతా ఎక్కడ వస్తుందంటే ఇంత పెద్ద ప్రామాణికమైనటువంటి సంఖ్య అసెంబ్లీలో లేదు, పార్లమెంట్ లో లేదు, మిగతా అధికారం వచ్చే కార్యక్రమాల్లో లేదు. దానికి కావాల్సిన ఆలోచన ఏంటి? ఆ ప్రణాళిక ఎక్కడ ఉంది? ఎట్లా మనం బయటపడాలి? ఒకరికి ఒకరు తోడైతే, ఒకరికి 10 మంది తోడైతే మనం ఆలోచన విధానాన్ని బయటికి ఎట్లా తీసుకురావాలి? దాదాపు ఎన్నో శతాబ్దాల నుంచి ఆలోచన ఉన్నటువంటి బీసీ డీబైకి ఏకు రాకపోవడానికి కారణం ఏంది? ఎందుకంటే చట్టసభల్లో మనం లేవు కాబట్టి ఈ రోజు మనం వెనుకబడిపోతున్నాం అన్నమాట మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు కల్పించకపోవడం తీవ్రమైన అన్యాయమని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. మోడీ పాలనలో దేశం అభివృద్ది చెందుతున్నా ప్రైవేట్ రంగం, కోర్టులు, విద్యా వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని విమర్శించారు. కులగణన ద్వారానే దేశంలో నిజమైన మార్పు వస్తుందని, లోపభూయిష్టంగా ఉన్న తెలంగాణ బీసీ సర్వేని సరిదిద్దాలని సూచించారు. సామాజిక న్యాయం అమలు కావాలంటే జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాజకీయ సంకల్పం లేకపోతే బీసీల సమస్యలు పరిష్కారం కావని, అన్ని పార్టీలు ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించాలన్నారు. ప్రపంచంలోనే బహుజన హితాయ బహుజన సుఖాయ సర్వే జన సుఖినో భవంతని నిర్వచించిన వేదభూమి ఇది. ఈ భూమి లోపల, ధర్మభూమి లోపల ఇప్పటికీ సగం జనాభా పేదరికం కింద, అమాయకత్వం కింద నలిగిపోతున్నారు, అణచివేయబడుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఈ కులాలను కులం పేరు మీద తొక్కివేయబడ్డారు. ఇట్లాంటి స్థితి నుంచి విముక్తి జరగాలంటే నేటి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన ప్రధాని. ఆయన హయాంలో అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఈ దేశంలో. గతంలో జరిగిన ఏ మార్పు కూడా ఇంత పకడ్బందీగా జరగలేదు. ప్రపంచం కూడా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాడు. ఏంటిది? భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందని. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఈరోజు ఇప్పుడు ఎన్నో ర్యాంక్ వచ్చింది? 4వ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అమెరికా, 2 చైనా, జపాన్, జర్మనీ, తర్వాత భారతదేశం. అంటే వరుసగా ఒకప్పుడు ఎక్కడో 150, 130 ర్యాంక్ ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ఇది ఇంకా తొందర లోపల 3వ ర్యాంక్ అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత నంబర్ 1 ర్యాంక్ రావాలని ప్రధాని మోడీ గారి ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈరోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిసిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో పేదవారు, ఆ సామాజిక సమానతలు, ఆర్థిక సమానతలు, ఇంకా ఇవన్నీ దీనజనాలు ఉండడం భావ్యం కాదు. అందుకే ఈ సమాజంలో మార్పు రావాలి, సంస్కరణలు రావాలనేటువంటి దిశగా మనం చాలా రోజులుగా తెలంగాణ లోపల బీసీల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదట వీళ్ళు చదువుకోవాలి. చదువు ద్వారానే పేద కులాల యొక్క గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఈ కులాల యొక్క సమాజం లోపల ఉన్నత స్థితికి చేరుకుంటారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందనే ఆశయంతో 40 ఏళ్ళకుండా హాస్టల్ సీట్ వస్తే చదవని పరిస్థితి, ఫీజులు కట్టలేక, స్కాలర్షిప్ రాక, చదువుకోలేక నానా ఇబ్బందులు పడ్డటువంటి ఈ బీసీలకు హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు మంజూరు చేయాలి, ఫీజులు మాఫీ చేయాలని అనేక పోరాటాలు చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్కీమ్ని పెట్టేయడం మూలంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రతి ఇంటిలో డిగ్రీ పీజీ చదివే ప్రకారం ఉన్నాడంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలే. పక్కకే కర్ణాటక ఉంది, ఈ పక్కన తమిళనాడు ఉంది.
అక్కడ మీరు పోయి చూడండి, బీసీలకు ఎలాంటి స్కీములు లేవు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇక్కడ మాత్రం చాలా అభివృద్ధి మనం తీసుకొచ్చాం, చేస్తున్నాం. అందుకే ఈ మధ్యకాలం లోపల బీసీలందరూ కూడా మొట్టమొదట ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము రాజకీయ వాటా ఉండాలి. కానీ 76 ఏళ్ళు అయితే వాటా ఇవ్వలేదు. అందుకే వాటా రావాలంటే ఈ ప్రజాస్వామ్యం పేరుకే డబ్బున్నోడే ఎమ్మెల్యే అవుతున్నాడు, డబ్బున్నోడే ఎంపీ అవుతున్నాడు, డబ్బున్నోడే రాజు అవుతున్నాడు. అందుకే డబ్బు లేనటువంటి బీసీలు రాజకీయంగా రారు. వీళ్లకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అందుకోసం పార్లమెంటు బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను ఈరోజు పీక్ స్థాయికి వచ్చింది. తెలంగాణ కూడా మీరు చూస్తున్నారు, పంచాయతీరాజ్లో 42% రిజర్వేషన్లు పెట్టాలని అక్కడ ఉవ్వెత్తున ఉద్యమం ఇచ్చిపడ్డది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి 130 సంఘాలతోటి బీసీ జాకి ఏర్పాటు చేసి తెలంగాణ బంద్కు పిలిపిస్తే పీచమని లేదు, కాకి కావమని లేదు. అంత పెద్ద ఎత్తున అక్కడ బంద్ జరిగింది. అదేవిధంగా దేశం లోపల ఏదన్నా మేలు జరగాలంటే అది మోడీ ద్వారా మాత్రమే సాధ్యం. సమాజంలో మార్పుకు ఈ సమాజం అంతా అసమానతలు మాపడానికి, సామాజిక అసమానతలు, ఆర్థిక వ్యత్యాసాలు, అసమానతలు రూపుమాపాలంటే బలమైన ప్రధాని అయితే తప్ప సాధ్యం కాదు. లేకపోతే సమాజంలో పాతుకుపోయినటువంటి అనుభవించినటువంటి వర్గాలు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. అధికార పదవి అనేది సేవ చేయడానికి వచ్చిన బాధ్యతగా భావించాలన్నారు. ప్రజలకు నోట్లో నాలుకలా ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి గ్రామ సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలన్నారు. ప్రజల ప్రేమ, గౌరవం పొందడంలో సర్పంచ్లే ముందుండాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజల విశ్వాసమే నాయకుడి అసలైన బలమని ఈటెల ఉదయం 4 గంటలకు దొరకటోళ్ళు ఎవరు, మధ్యాహ్నం పూట దొరకటోళ్ళు ఎవరు, సాయంత్రం పూట దొరకని చెప్పి నా వార్డు మెంబరు, నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచి వచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, అవకాశం అందరికి రాదు, వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇగో పలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిండ్రో, వాళ్ళు ఓట్లను అడిగినరో, వాళ్ళకు సమస్యల పరిస్థితి అని చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిండ్రో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా. రాబోయే 2026-27 కేంద్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రధాని మోదీ నీతి ఆయోగ్లో ప్రముఖ ఆర్థికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి సృష్టి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. వృద్ధి రేటు పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఎకనామీ బలోపేతం వంటి అంశాలపై సూచనలు తీసుకున్నారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, యువతపై దృష్టి సారించి బడ్జెట్ అవసరమని నిపుణులు సూచించారు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం సాధించేలా వ్యయ ప్రాధాన్యతలు నిర్ణయించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2026లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 3/2 మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కోల్కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల లబ్ధి కోసం చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెంగాల్ నుంచి చొరబాటుదారులను బహిష్కరిస్తామన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ పూర్తి కాలేదన్నారు. బెదిరింపు హింసాత్మక రాజకీయాల్లో టీఎంసీ లెఫ్ట్ పార్టీలను మించిపోయిందని విమర్శించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. कांग्रेस के 15 साल के शासन में भय, भ्रष्टाचार और कुशासन और विशेषकर घुसपैठ से बंगाल की जनता भयभीत भी है। बंगाल की जनता को और वादा भी करना चाहते हैं कि मोदी के नेतृत्व में बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने के साथ ही यहाँ की विरासत को हम पुनर्जीवित करेंगे और गरीब कल्याण जो बंगाल का आज बहुत महत्वपूर्ण मुद्दा बना है, यहाँ पर भी गरीब कल्याण को प्राथमिकता दी जाएगी। एक ऐसी मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर दे। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी భారతీయ జనతా పార్టీకి బంగాల్ సర్కార్ కరే. స్కీమ్ల పేర్లు మార్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విజయవంతమైన, పాలనలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. సూపర్ 6 అంటూ ప్రకటించిన పథకాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. స్కీములు లేవు కానీ స్కామ్లు మాత్రం విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమం పక్కన పెట్టి పేరు మార్పులతోనే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలిచ్చిన నమ్మకాన్ని నిలబెట్టలేకపోతే పాలకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పాలనలో పారదర్శకత లేకపోవడమే రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందన్నారు. ఆయన చేసిన ప్రతి అంశము రాజధాని నిర్మాణంలో స్కామ్, కాంట్రాక్టర్లకు పెంచి బిడ్లు కన్ఫర్మ్ చేసి కమిషన్లు తీసుకోవడం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కంపెనీలకు స్థలాల కేటాయింపు పేరుతో 99 పైసలకి భూములు లీజుకిచ్చి కోట్లాది రూపాయల భూముల్ని తన వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా తాను పొందుతున్నటువంటి లాభం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నూతనంగా ఒక పెన్షన్ పొందలేని పేదవాడు మీ పాలనలో మంచి జరుగుతుందని ఆశించి ఓటు వేసి కుమిలిపోతున్నాడు, కుప్పకూలిపోతున్నాడు. భూములిచ్చిన రైతు ప్రాణాలు వదిలాడే. దానికంటే ఉదాహరణ ఏముంది? మీరు మోసం చేశారంటానికి, మీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పనిచేసిందని అంటానికి. భూమినిచ్చిన రైతు వాగులో నాకు పట్టా ఇస్తారా, నా ఇల్లు నేను ఇవ్వనని చెప్పి ప్రాణాలు వదిలాడే. ఇంతకంటే వైఫల్యం ఏముంది? మీకు లాభం చేకూరే ప్రతి పనిలోనూ స్వార్థమే ఉంది తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని ప్రజలు చర్చించుకుంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. మీరొక్కడేనా ఆశిస్తున్నారు ఈ రాష్ట్రంలో భయాన్ని సృష్టించాలి, ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన? నేను అడుగుతున్నాను, నేను కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో యూనిఫారం వేసుకున్న పోలీస్ శాఖను గాని, ప్రజాధనంతో ప్రజల దగ్గర గౌరవం పొందేటువంటి ఉద్యోగ వ్యవస్థలను గాని మీరు ప్రజలకు జవాబుదారీ. ఈ ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నా, మీకు హోదాలిచ్చి గౌరవాన్ని పెంపొందిస్తున్నా, దానికి కారణం ప్రజలు. మీరు పనిచేయాల్సింది ప్రజలకు జవాబుదారీగా. ప్రజా సమస్యలు తెలిసిన మీరు వాటి పరిష్కారం కోసం ఎక్కడైనా అలసత్వం గాని లోపం గాని చేస్తే నష్టపోతారు ప్రజలు. మీ వృత్తి ధర్మానికి అది విఘాతం, మీ వృత్తి ధర్మానికి అది చెడు. ఇవాళ పాలకుడు నిర్ణయాలకి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఎంపీ భరత్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో ట్రోమోథెరపీ మిషన్ ను ఆయన ప్రారంభించారు. ఆధునిక వైద్య సాంకేతికతతో క్యాన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. ముందస్తు గుర్తింపు, అవగాహన ద్వారానే క్యాన్సర్ నియంత్రించవచ్చన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం అలవాట్లు మార్పు అవసరమని సూచించారు. క్యాన్సర్ చికిత్సలో విశాఖ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. ఇవాళ మొదటి టోమోథెరపీ ఎక్విప్మెంట్ ఇవాళ మహాత్మా గాంధీ హాస్పిటల్ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధి విపరీతంగా సమాజంలో పెరుగుతుంది. అనేక కారణాల వల్ల మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేసిన ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తే ఆ రెండోసారి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఒకవేళ కవర్ చేయకపోతే ఒకరు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తి అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇవాళ చాలా కుటుంబాల్లో చూస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన ఇష్యూ.
అండ్ దీన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, మేము బసతార్కంలో కూడా ఆలోచిస్తున్నాము, ఇక్కడ మహాత్మా గాంధీ హాస్పిటల్ కూడా ఆలోచిస్తున్నారు. సో గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్లాంటి ఒక ఎక్విప్మెంట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది అని. వి విష్ ద హాస్పిటల్ ఆల్ ది బెస్ట్. బట్ ప్రధానంగా హాస్పిటల్ కూడా కోరేది ఏంటి అంటే, భారతదేశపు తదుపరి తరం ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో అధికారికంగా ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ హెలికాప్టర్ సివిల్ ఏవియేషన్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ధ్రువ్ హెలికాప్టర్ తో పోలిస్తే ఇది మెరుగైన ఇంజిన్ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, అధునాతన ఆవియోనిక్స్ వ్యవస్థలతో రూపొందినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవానంతరం హెలికాప్టర్లోని సాంకేతిక అంశాలను మంత్రి సమీక్షించారు. దేశీయంగా తయారైన విమానయాన పరికరాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ హెలికాప్టర్ ద్వారా ఎయిర్ అంబులెన్స్, కార్గో, టూరిజం, సర్వీస్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల ప్రణాళికలను సమీక్షించారు. భక్తులకు తాగునీరు, పెండాల్స్, పరిశుద్ధం, పార్కింగ్ సదుపాయాలు సమర్థంగా కల్పించాలని ఆదేశించారు. ఆలయ ఆవరణలో రావి చెట్టు వద్ద రథంపై దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ఘనంగా జరపాలని చెప్పని ఈ రోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2026-27 బడ్జెట్ రూపకల్పనపై నీతి ఆయోగ్లో ప్రధాని భేటీ. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులపై నిపుణులతో ప్రధాని చర్చ. ఉపాధి సృష్టి, డిజిటల్ ఎకనామీపై కీలక సూచనలు. రైతులు, ఎంఎస్ఎంఈలపై దృష్టితో బడ్జెట్ అవసరమన్న అభిప్రాయం. బనకచెర్లకు అనుమతులు వచ్చినా స్పందన లేదని హరీష్ రావు విమర్శ. నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారని హరీష్ రావు వ్యాఖ్య. తెలంగాణ నీటి హక్కులపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం.
సంక్రాంతి ప్రయాణికులకు టోల్ మినహాయించాలని కేంద్రానికి లేఖ, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలన్న మంత్రి కోమటిరెడ్డి. ట్రాఫిక్ రద్దీ నివారణకు ముందస్తు చర్యల సూచన, టోల్ మినహాయింపుతో ప్రయాణికులకు ఊరట. స్కీమ్ల పేర్లు మార్చి ప్రయోజనాలను మోసం చేస్తున్నారన్న వేణుగోపాలకృష్ణ విమర్శ. సూపర్ 6 పథకాలు విఫలమయ్యాయని ఆరోపణ. పాలనలో పారదర్శకత లేదని మాజీ మంత్రి వ్యాఖ్య. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపణ. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు లేకపోవడం అన్యాయమన్న ఆర్ కృష్ణయ్య. ప్రైవేట్ రంగంలో బీసీలకు ప్రాతినిధ్యం లేదని విమర్శ. కులగణన ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని డిమాండ్. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.